వినుకొండలో ఇల్లు కొందాం అనుకుంటున్నావు అంట కదా. ఏమి ఇల్లు కొండమన్నా, ఏ ఇల్లు కొంటే మాత్రం ఏముంది, మన దగ్గర ఉంది కదా, తీసుకో, తక్కువకే. బిల్డర్ మనోడే, అవునా? గవర్నమెంట్ మనకు లోన్ ఇస్తుంది ఎంతలో కదా. ఉంటది? నేను కూడా ఆ ఏరియా అయితే బెటర్, మనకి దగ్గరలో ఉంటది, రోజు వెళ్ళి రావడానికి బాగుంటది అని చెప్పి. రాత్రంతా నిద్ర లేదంటే ఇది ఎక్కిలి నవ్వులో ఒకటి. $10 లక్షలు ఇస్తేనే కేసు వాపస్. ఇది ఫిక్స్. నెక్స్ట్ ఎవరయ్యా? 10 నిమిషాలు వచ్చేస్తున్నాను రా, మంది అరేంజ్ చేయండి. ఏ బయటకెళ్ళి మాట్లాడగా. ఏం లేదు సార్, చిన్న మ్యాటర్, పార్టీ అరేంజ్ చేద్దాం. తగ్గొడండి దగ్గరలో. రేయ్ నువ్వు వెళ్ళాడు కూర్చో. ఎస్ఐ గారు వచ్చిందాక నీ పని అవ్వదు కానీ. 204 ఇదారు ఫోన్ లాక్కో. సరే సార్. రేయ్ అటెళ్ళు కూర్చోరా, ఆ ఫోన్ ఇడితే. చింపిరావు ఎవరయ్యా? సార్ ప్రజెంట్ సార్. రావే కూర్చో. థ్యాంక్ యూ సార్. ఏంటయ్యా చూడటానికి చాలా అమాయకుల్లా ఉన్నావు. నువ్వెలా చేసావయ్యా రేపు? నేను రేపు చేయటం ఏంటి సార్? మరి ఏంటే ఇది? 498A 2005 DVC, హిందూ మ్యారేజ్ యాక్ట్ 1956. ఏంటా ఈ కేసులు? ఇవన్నీ ఏంటి సార్? ఇంతకీ డివిసి అంటే ఏంటి సార్? డొమెస్టిక్ వైలెన్స్ కేసు అయ్యా, మ్యారిటల్ రేప్. రేప్ కేసు పెట్టారనమాట దొంగ మంటలు. ఏమై నీలో అంత వేడి కసి రెండు ఉన్నాయా? మాట్లాడవే. నేను రేప్ చేయటం ఏంటి సార్? అదే నన్ను చేసింది పిశాచి ముండా. ఒరే చిప్పు, ఎంతసేపు రా? అవతల స్వాతి ముత్యం మ్యారేజ్ బ్యూరో వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. ఒరే కామేశు, ఎంతసేపు రెడీ చేస్తావురా? ఇదిగో బామ్మ, ఒక్క 10 నిమిషాలే. చింపిరోడు చింపేసి అందగాడు, మరి ఎలా రెడీ అవ్వాలి? చీచి చిచి చిచి, కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టిందన్నట్టు. ఒరేయ్, పెళ్లి చూపులకి ఎవరైనా పోతే మొహం చూసుకుంటారా, చంకలెత్తి చూడర్రా. ఇదిగో ఈ కామేశ్ గాడిని చంకలేసుకొని తిరగద్దురా అని చెప్తాను. చూడు, వాడి ధ్యాస అంతా నీ సంక మీదే. నువ్వు ఉండవే బామ్మ, ఎంతసేపు వాడిని ఆడిపోసుకుంటూ ఉంటావు? సంకలో దురదగా ఉంది, వాళ్ళ ముందు ఏం గోక్కుంటాను చెప్పు. ఒక్క 5 నిమిషాలు ఆగు, వచ్చేస్తున్నాం కదా, నువ్వు గోకరా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి సరిపోయింది. ఇదిగో 5 నిమిషాల్లో రాకపోయారనుకో, దిష్టి కోసం నిమ్మకాయ పెట్టి కారు పోనిస్తారు కదా, అలా పెట్టి తలకాయ పెట్టి పోనిస్తాను. ఈ అమ్మ దొంగ. ఏమిటే ఏంటి నీ గోలా? పంతులు గారు, సరే సరే, ముత్తైదులు మాత్రమే రమ్మని చెప్పారు, శాంతక్కని రమ్మని చెప్పాను కదా. నేను రాకూడదని నిన్ను పంపిస్తున్నానే. చిప్పుగాడి పెళ్లి బాధ్యత అంతా నీ చేతిలో పెట్టా. సరే, నేనేమంత పెద్దదాన్నని నాకంత బాధ్యత ఇవ్వడం? అలా అనకమ్మా. సరేలే, పెట్టు ఫోన్. ఏమంటుంది ముసల్ది? తనకు ఒంట్లో బాగాలేదట, ఎప్పుడూ అంతే, చిన్నది కూడా మూలుగొచ్చినా కూడా పడలేదు కదా. చాదస్తాం. అదే కదా. సరేరా, ఇంక నుంచి నీ పెళ్లి చూపులు, నీ పెళ్లి శోభనం అన్నీ దగ్గరుండి చూసుకుంటారా? ఓకేవే పిన్ని, మా అమ్మ లేనప్పటి నుంచి నువ్వేగా మా అమ్మవి. అంతే కదరా నాన్న. థ్యాంక్సే. అరే కామేష్, తొందర పోనీ రావుతా మీద ఫోన్లు. ఓకే ఓకే. నమస్కారం అండి అక్కయ్య గారు. నమస్కారం. నమస్కారం నమస్కారం. చూడరా, అరగంట ఆలస్యమైనా అలగకుండా ఎంత ఆప్యాయంగా పలకరిస్తున్నారో. నచ్చారండి మీరు. వారంతా చెప్పే ఉంటారుగా. ఆ, మీరు రూమ్ లో ఉన్నారని మాత్రం చెప్పారు. అదే కదరా? చెప్పారు.
ఆ తిరుపతి వెంకన్న కళ్యాణం లడ్డులాగా మా చింపిరిగాడి కళ్యాణం కూడా అటు 7 తరాలు ఇటు 7 తరాలు మాట్లాడుకోవాలని ఘనంగా జరగాలని నా కోరిక. ఆ? ఆ 7 తరాలు మాట్లాడుకుంటారు అక్కయ్య గారు. కానీ పెళ్ళిలో మాత్రం మన 7 మందే ఉండాలి. అదేంటండి విడ్డూరంగా ఇంతసేపు కొండెక్కించి టపీమని తోసేశారు. 7 మందితో పెళ్ళేంటి విడ్డూరంగా? పర్సనల్ గా తీసుకోకండి అక్కయ్య గారు. ఈ ఆర్భాటాలు హడావుడికి మా ఫ్యామిలీ దూరం అండి. అలాగే మా అమ్మాయిని కూడా పద్ధతిగా పెంచామండి. ఏమే చెప్పవే? అలాగే పిండి లేకుండా అట్టేసినట్టు ఏంటన్నయ్య గారు, బంధువులు లేకుండా ఏం పెళ్ళి? పిల్లెదురొచ్చే పెళ్ళి. దానికి సింప్లిసిటీ అని ఓ సిల్లీ రీజను. పిసినారుగొట్టి అదవల్లాగున్నారా? అబ్బా నువ్వు ఉండవే పిన్ని, ప్రతిదీ నీకు చాదస్తాం మీ అమ్మలాగా. ఇలా చేదస్తామని చెప్పి వాళ్ళని కప్పేసుకుంటూ వచ్చావనుకో, మన చుట్టాలందరికీ ఏం చెప్తావరా మరి? ఏదో ఒకటి చేద్దాం లేవే, లైవ్లీగా లైవ్ తీసేద్దాం. మన కామేష్ గారు తీసేస్తాడు. ఎరా తీసేస్తావుగా? తీసేస్తారా? ఉమ్? ఆడపిల్లి వారు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి కానివ్వు. ఉం? మీ బామ్మ నన్ను పెద్ద మనిషిగా ఉండు అని పంపించింది కదా, నీకు నచ్చితే నువ్వు చేసుకో మరి. తర్వాత ఏమన్నా అయితే నాకు చెప్పొద్దు సుమి. హ్మ్. బామ్మ వాళ్ళు కూడా ఉండింటే ఎంత బాగుండేదే పిన్ని. రేయ్ జారి పడతావురా పంచ పైకనుకో. సర్లేవే. అవునా? మిలేసురు అయ్యో ఎలాగా? అయ్యో పాపం. వీడి శోభన గురించి టెన్షన్ పడుతుంటే ఈ టిక్ టాక్ గోలేంటి ఇటీ? ఏమైందే అసమానం వాడి మీద చిరాకు పడుతుంటావు? అది కాదురా, ఈ రాత్రి గనక మిస్ అయిందనుకో 3 నెలల వరకు ముహూర్తం లేదట. ముహూర్తం గురించి టెన్షన్ పడుతుంటే శుభమా అని మాట్లాడుతుంటే మళ్ళీ తుమ్మి చచ్చాడు పింజారి వెదవాని. ఇంతకే అవుద్దంటావా అవదంటావా? ఏమవుతుందో ఏమిటో. మనం మాత్రం చేసుకుందాం. అయ్యో కర్మరా బాబు. ఎవరు? నేనురా. తీసేముంది రారా. ఏమైందిరా ఇంతసేపు తలుపు తీయడానికి? ప్రధానమైన విషయాన్ని ఏ, భార్యాభర్తల కలయికలో నొప్పి రావటం. ఎంతో మంది ఈ సమస్యతో రేయ్, బాధపడుతుంటారు. ఏంట్రా ఈ వీడియో చూస్తున్నావు? అంటే లైఫ్లోనే ఫస్ట్ టైం కదా శోభనం, పెయిన్ఫుల్గా ఉంటుందేమోనని జాగ్రత్తలు ఎలా తీసుకోవాలని చూస్తున్నాను. ముందు ఆ వీడియో ఆపరా. నువ్వు ఆపరా. కొన్ని విషయాలు నేచర్కి వదిలేరా మనము. ఉమ్, అనుభవాలు అవే నేర్పిస్తాయి. అంతే అంటావా? అంతే మరి. ఇదిగో అతి ముఖ్యమైన తీసుకో. ఏంట్రా ఇది? కాండమ్స్. అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి దీంట్లో. అని వాడే. ఉమ్, పద. పద, డిన్నర్ అడిగిందట మరి. ఏంటి స్పెషల్స్? చైతి తిండిపోతు వెదవా, ఇవన్నీ మా చింపుకి. ఇవాళ వాడి ఫస్ట్ నైట్ కదా, ప్రేమగా అమ్మాయి 100 ములక్కాళ్లతో ఈ వెరైటీ వంటకాలన్నీ చేసింది. చాలు. ఇంకొంచెం వేసుకోండి అల్లుడు గారు, మంచిగుంటది. ఏమో ఈ ములక్కడ ఫ్రై మాత్రం మర్చిపోకే. మసాలా ఇష్టంగా తింటారు అల్లుడు గారు. సరే సరే. ఉమ్, తిను. త్వరగా వడ్డించబోయి కామేశు, అసలే ఫస్ట్ నైటు. చాలరా. అమ్మాయి వంటలు అద్దరిపోతాయి అక్కయ్య గారు.
త్వరగా తినిచావు. పైగా మనం బయలుదేరాలి. అమ్మా ఏంటన్నయ్య గారు అలా వెళ్ళిపోయింది? పాల గ్లాస్ తీసుకెళ్లాలిగా. అంటే అక్కయ్య గారు, మా ఆచారం ప్రకారం అమ్మాయి గదిలో ఉంటుంది, అల్లుడు గారే పాల గ్లాస్తో వెళ్ళాలన్నమాట. సిగ్గు కదా, అందుకే అమ్మాయి అలా వెళ్ళిపోయింది ముందుగా. ఇదేం ఆచారం అయ్యా, దిక్కుమాలిన ఆచారం అని. అమ్మాయి కదా పాల గ్లాస్ తీసుకెళ్ళాలి. ఇటువంటి విడ్డూరం ఎక్కడా కనలేదు, వినలేదు. మా తాత ముత్తాతల నుంచి ఇదే ఆచారం ఫాలో అవుతున్నామండి. ఆఖరికి నేను ఇలాగే పాల గ్లాస్తో వెళ్ళాను అనుకోండి. అయ్యో కర్మ కర్మ. గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోయిందంట, ఒంటె అందానికి గాడిద మూర్చిపోయిందంట. అట్లా ఉంది మీరు చెప్పేవి సంబంధం లేకుండా విషయాలు. అబ్బా నువ్వు ఉండవే పిన్ని, అసమానం బామ్మలాగా. వాళ్ళు ఏదో ఆచారం అంటున్నారు కదా, ఇప్పటికి ఇలా కానిచ్చేద్దాంలే. ఏదైనా ఉంటే మన ఇంట్లో చూసుకుందాం, ఏమంటావు? హ్మ్. పిల్లి శాపాలకి ఉట్లు తెగుతాయా? కానీ ఎలా అయినా కానీ తర్వాత బామ్మ వచ్చి అన్నీ అడుగుతుంది కదా, నాకెందుకు? నువ్వు త్వరగా తినరా, మనం బయలుదేరాలి. అక్కడ అవతల బోల్డ్ అని పనులున్నాయి నాకు. ఈ పిచ్చి ఆచారాలు చూసుకుంటూ కూర్చుంటే నాకు పిచ్చెక్కెట్టుంది. నువ్వు జాగ్రత్తరా చింపు. ఏమిటో ఈ పిచ్చి మేళంతో వదిలేసి వెళ్తున్నా నా బంగారు కొండని. శిల్ప ఏంటి? పాలు. సరే ఇవ్వు. నీ పెదాలు తాకాక పాలు ఇంకా తీయగా అయ్యాయి. ఇంకొంచెం తాగనా? ఇదిగో తాగవా? సరే. శిల్పం ఏంటి? ఏంటిది పడుకుని పోయింది? శిల్పం ఏంటి? అది సరే రా. ఓ ముట్టుకోవడాలు ముద్దు పెట్టుకోవడాలు లేవ్. టచ్ చేస్తే గొంతు పిసికి చంపేస్తా. నోరు మూసుకొని ఆ మూలకెళ్ళి పడుకో. లక 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 పడుకునే ఉండగా మరి నాకెందుకు రాకేష్ మండలా కనపడింది? ఏంట్రా ఫస్ట్ నైట్ ఇలా అయిపోయింది? ఏం చేయను, వెళ్దామా వద్దా? అది సార్ జరిగింది. అయ్యో నేను దాన్ని రేప్ చేయటం ఏంటి సార్? అదే నన్ను రేప్ చేసింది. లకలక 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 అంటూ పిశాచం ఉండదు సార్ అది. ఇది కూడా నా పిల్లలాగే పిశాచముండా. మరి రాత్రంతా ఏం చేసావు? ఓ మూల కూర్చొని దోమలు కొట్టుకుంటా కూర్చున్నాను సార్. బయటికి వెళ్తే పరుగు పోద్ది దీని అమ్మ. లోపల ఉంటేనేమో దీని పక్కన పడుకోలేము. సముద్రం మధ్యనున్నా తాగునీటికి కరువులో అయిపోయింది సార్ నా బతుకు. మరి తెల్లారకి ఈ విషయం బామ్మతో చెప్పేవా? ఎక్కడ చెప్పనిస్తారు సార్? ఆస్కార్ అవార్డు లెవెల్లో పర్ఫార్మెన్స్ ఇస్తూ సాచి నా కొడుకులు. అల్లుడు గారు, నేను రాత్రంతా నిద్ర లేదు, మళ్ళీ వాళ్ళు నిద్ర ఉండకపోవచ్చు. అది కాక మళ్ళీ డ్రైవింగ్ చేసి అలసిపోవడం ఎందుకు? ఆల్రెడీ డ్రైవర్ని పెట్టాను, మీరు వెనక్కి కూర్చోండి, వెళ్ళండి, చక్కగా ఏసీలో కూర్చోండి. ఏం మాట్లాడుతున్నారు సార్? ఆడు తెలిసి మాట్లాడుతున్నాడు, తెలియక మాట్లాడుతున్నాడా? అది దాని చెల్లి ఎరా, దానికి సిగ్గోటి, దాని తల్లి పిశాచం ఉండ సార్. అది మొత్తం పిశాచులు కన్నాడు. ఎలా తింటున్నారు చూడు, మొత్తం పిశాచి మాటలు. అమ్మా నాకు ఆ చిక్కి ఇవ్వవే. ఉండవే, ఒకటే ఉంది చెక్కి. బా అవునమ్మాయి,
కళ్ళిందలు ఎర్రగున్నాయి. రాత్రంతా పడుకోలేదా ఏంది? ఎక్కడమ్మా మీ అల్లుడు గారు నన్ను పడుకొనిస్తేగా. ఏం మాట్లాడుతుంది బాబాయ్ అది? బాబాయ్ సర్లే చెప్పు. తొండను వదిలితే ఊసర వెళ్ళైనట్టు రూమ్లోకి వెళ్తే చాలు లకలకలకలక అంటూ అరుస్తుంది ఆకాశముంట. బయటకు వస్తే దానంత పతివ్రత లేనట్టు దాని యాక్టింగ్ సంపేయాలని చూస్తారు దాన్ని. ఏయ్ పోలీస్ స్టేషన్ ఇది? మా చింపుగాడు ఫెచ్ చేసింది సార్. చంపుతాడా పెడతాడా వాడు బొందా? అంతేనంటావా కామేష్? నా పేరు మీకు లేదు సార్. కొన్ని వేసులు అంతే, చూస్తే తెలిసిపోతాయి. ఇంతకీ రెండో రోజు ఏమైందా? ఇదిగో వీడు మా బామ్మ చేసిన ఘనకార్యం ఒకసారి చూడండి. ఒరే 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 ఏమిట్రా నువ్వు చేసేది? పూలు చల్లుతున్నాను పూలతో ఆడుకుంటున్నావా? డెకరేషన్ చేస్తున్నావా? కొట్టకే బామ్మ. కొట్టక నేను కొట్టడం కాదు, కొయ్యాలి. ఇదిగో ఓ పని చేయరా, ఇవన్నీ వేసుకొని చుట్టుకొని ఆడుకో. ఒరే గబగబా కానీరా, వాళ్ళంతా రెడీ అవుతున్నారని చెప్తే నువ్వు ఈడ కూర్చొని ఆడుకుంటున్నావు. సరిగా వెయ్యి. ఏ పని చెప్పినా రాదు, ఏ పని చెప్పినా రాదు. టిక్ టాక్ చేయడం తప్ప. ఎదవ ఎదవన్నారు ఎదవ టిక్ టాక్ మొహవాడా. లైటింగ్ హడావిడి. మా నాయనే నా తండ్రి దారా. చూసావా ఎంతైనా మన గుంటూరోళ్ళని. పిన్ని గారు హడావుడి సూపర్ అండి. ఏడ్చావులే. ప్రయాణం చేసి అలసిపోయి వచ్చారు, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఏంట్రా మొహం చూడు ఎలా కందిపోయిందో బిడ్డది. ఒరే టిక్ టాక్, నీ మొహం కూడా కందగడతాను గాని కిచెన్ లో పద. మా నాయనే నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, అలసిపోవద్దు. ఏమిటో ఈ పిశాచి ముండలు మా బామ్మ కామిగాడు. ఏమి జరగని దానికి ఎందుకంట ఇంత హడావిడి? పైగా ఈ లైటింగ్ ఒకటి మళ్ళీ చెప్తా ఇలా పని. ఓయ్ చూసావటాయ్ అల్లుడు గారు బాగా రొమాంటిక్. ఏకంగా నిన్నే పొగడేస్తున్నారు. అమ్మో నీ అమ్మ గొప్పదే అంట. పెద్ద పిశాచి ముండని నేను పొగట్టం ఏంటి బాబాయ్? ఏ గ్రహం బాబాయ్ ఇలాది? ఇంతకీ వాళ్ళమ్మ గారెల దండ ఎందుకు చుడుతుంది? అందరూ ఫ్రెష్ అయ్యారా? గారెలు పంపించింది తినడానికి, ఇలా దండలు కుట్టుకోవడానికి కాదు. అది కాదు పిన్ని గారు, ఆ. నిన్న జరిగిన కార్యంలో ఈ ఒక్కాచారం మాత్రం మర్చిపోయాం. అదేదో ఇక్కడ జరిపిద్దామని. ఇంతకీ ఆ దండలు ఎవరేసుకోవాలంట? ఇంకెవరండి, అల్లుడు గారు అమ్మాయిను లోపల క్యూట్ క్యూట్ గా తింటారన్నమాట. క్యూట్ క్యూట్ గా తింటాం ఏంటి బాబాయ్? అస్సలు పిశాచులని అక్కడు కాడే. సారీ సారీ సార్. ఓ సరే సరే బాబాయ్. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే. మా చింపుగాడు ఈ గారెల దండ వేసుకోవాలా? ఏమిటయ్యా శేషు ఈ దిక్కుమాల ఆచారం? బావగారు మా అక్క జాగ్రత్త అండి. బా ఇదేంటి బట్టలు పెట్టండి ఇవాళ అయిపోద్దేమో మనకి. అమ్మో ఫస్ట్ రోజు ఏదో టెస్ట్ ఇచ్చింది కానీ. నైటీలో నీకు కంఫర్టా? తొందరగా రా మరి. ఏ చేసే అదర్బో అంటే అలా
తొందరగా రాదు నాకు. నువ్వో ముద్దు నేనే ముద్దు, అలా 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 స్వప్నలోకాల్లోకి వెళ్ళిపోవాలి. ఏయ్ స్వప్నలోకం లేదేం లేదు. టెస్ట్ మ్యాచ్ ఆడదామంటే ఇక్కడ కుదరదు. డైరెక్ట్ 2020 అంటే ప్రాక్టీస్ లేకుండా 2020 అంటే ఏ ఏంటి నీ గోలా? చేస్తే ఏ లేకపోతే పక్కకు పో. ఈ పిశాచి మనల్ని గెలిగితే మళ్ళీ చంద్రముఖిలో మారిపోతుంది మా బతుకు. ఎత్తరా ఎత్తు. జానకి బి అంజన. కట్ చేసాడేంటి? ఎత్తరా నా కొరక. ప్యార్ హై. మళ్ళీ కట్ చేస్తాడు ఎందుకు ఈడు? ఎవరికి చెప్పుకోలేను, ఏమీ చేయలేను. ఎత్తరా ఎత్తు. ఏంట్రా నేను ఇచ్చిన కొండ ప్యాకులు అప్పుడే అయిపోయా ఏంటి? ఏంట్రా అయిపోయేది? కొట్టలేదు తిట్టలేదు, ఒట్లు పిసికి పడేసిందిరా. ఏంటి వదిన గారు అంత రొమాంటికా ఏంటి? నీకు అలా అర్థమైందా? పిసకటం అంటే ఆ పిసకటం కాదురా. అయినా ఇవన్నీ నీకు అనవసరం. నువ్వు వెళ్ళి మ్యాన్షన్ హౌస్ హాఫ్ 2 ప్యాకెట్ సిగరెట్లు తీసుకొని అర్జెంట్గా ఇక్కడ రారా నువ్వు. ఏంటి వదినకి మందు కూడా అలవాటు ఉందా? ఆయన నువ్వు అదృష్టవంతుడు అయి వదిన ఇంట్లోనే నీకు కంపెనీ. రేయ్ ఇంకొక్క మాట మాట్లాడామంటే గొంతు పిసికి సంపేస్తాను కొడక. నేను చెప్పి తీసుకొని అర్జెంటుగా బాల్కనీకి రాను. తిట్టకు, 10 నిమిషాల్లో వస్తున్నా, కోపం తెచ్చుకోకు. ఏంటి అల్లుడు గారు కమర్షియల్ బ్రేకా? కమర్షియల్ బ్రేక్ అంటాడేంటి బాబాయ్? ఆడు సాడిస్ నా కొడుకు. కాళ్ళు ఉప్పుకుంటూ అది కూడా. నీ అమ్మ ఇక్కడ తెచ్చాడు ఈ కామేష్ గాడు. బా వీడికి ఏదైనా పని చెప్తే పంది మీద బురద జల్లినట్టే. ఎంతసేపటికి రాడేంటి? వచ్చావా? Cheers. ఏం జరిగిందని రా చీర్స్? ఇంతకీ ఏం జరిగిందిరా? మిస్ ఫైర్ అయిందిరా. అంటే ఇంతకీ నీలో మ్యాటర్ ఉందిలే. మూడు రావాలని అలా నుదుటి మీద ముద్దిచ్చా. అంతే పిశాచిముండా లకలకలకలక అని ఇలా చేదరించి పడేసిందిరా. ఇప్పుడు అర్థమైందిరా నాకు నీ ప్రాబ్లం. ఏంట్రా నీకు అర్థమయ్యేది? అరే చింపు, ఆడవాళ్ళంతతో సిగ్గుపడతారా? మనమే మెల్లిమెల్లిగా రంగంలోకి దించాలి. అలా చిరాకు పడితేలారా? రే నువ్వు కాస్త మోస్తావా? నా స్థానంలో ఉంటే నీకు అర్థం అవుద్ది నా బాధ ఏంటో. సరే ఒక పని చెయ్యి. ఈసారి యాలక్కాయలు ములక్కాయలు కాదు, గట్టిగా 4 పెగ్గులై హార్స్ పవర్ పెరుగుద్ది, చంద్రముఖి నీ కంట్లోకి వస్తుంది. చెప్తా ఉండు దాని పని. ఇది కూడా కాల్చాయి. అమ్మయ్య మనకు కొంచెం మందు మిగిలింది. ఇదో నేను చేసుకోవాలి. ఓకే ఓ పని చేద్దాం. నువ్వెందుకు చెంచటం? నేను చెంచుతాగా. చెప్తా. నీకు 498 ఏ కేసు తెలుసా? అదెందుకు ఇప్పుడు? ఇప్పుడు తెలుస్తుంది. టచ్ కూడా చేయలేదు బాబాయ్. అది మా వాడితో అన్నట్టు కొట్టలేదు తిట్టలేదు బాబాయ్. పొట్లు పిసికేసింది బాబాయ్. అది పిసికేసిందా? మనం ఎప్పుడో నలిగిపోయినాయి. గృహహింస చట్టం కింద కేసు ఓకే, మరీ అతని ముడ్డి మీద అంటాం ఏంటయ్యా? అదే అల్లుడు గారు ఇంకో దండ వేసుకుంటారా? ఏంటి వేసుకునేది? ఇంతకీ ఏమంటున్నారు బాబాయ్ దొంగముండా కొడుకులు? తన్నినందుకు కేసు పెద్దదయింది. ఇప్పుడు 10 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారయ్యా వాళ్ళు. బాబాయ్ నువ్వు కంగారు పడకు, నేనున్నాగా. ఏదో ఒకటి మాట్లాడి తగ్గిస్తాలే. మీరు ఏదో ఒకటి చేయాలి బాబాయ్. ఆ పిశాచి ముండల నుంచి మా చింపురుని మీరే కాపాడాలి. ఎవరా? ఉంచవయ్యా, నేను అలాంటి మనిషిని కాదు. పైగా బాబాయ్ని వరుసలు కలిపావుగా, నేను చూసుకుంటాలే. వెళ్ళి మీరు ఆ డబ్బులు ఏర్పాట్లో ఉండండి. అలాగే బాబాయ్. సరే వెళ్ళండి. ఉంటాం బాబాయ్. అలాగే. ఎప్పుడు జరిగిందిరా? ఎలా పడిపోయింది? ఏమైంది డాక్టర్ మా బామ్మకి? టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఉన్న పలంగా వినకూడదు వినింది కదా,
షాక్కి గురై కోమాలోకి వెళ్ళింది. కోమానా? బామ్మా. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పక్కనే ఉంటాను కదా, ఏమైనా ఉంటే ఫోన్ చేయి, వస్తాను. సరే సరే డాక్టర్, థ్యాంక్ యూ డాక్టర్. బామ్మా. చూసావరా దేవుడు ఉన్నాడు. ముసలిది ఏందని మాట్లాడిందో బండది ఎలా పడుకుందో చూడు, కొండకు చీర చుట్టినట్టు. ఏమిట్రా ఆ మాటలు? బామ్మను పట్టుకొని నాకున్న ఏకైక దిక్కు ఆవిడ. సర్లే, కడుపులో ఎలుకలు పరిగెత్తున్నాయి, ఏదైనా వండుకొని తిందాం పదా. అలా అన్నావు బాగుంది. అసలే పోలీస్ స్టేషన్లో ఉప్మా పెట్టి సచ్చారు వెధవలు. పదా. ఆహా ఏమి రుచి తినరా మై మరచి. ఏంట్రా ఏంటి ఏంటి? ఏం కమ్మ, ఈ ముక్క దీన్ని చూసి చెప్పు ఎలా ఉందో. నువ్వు నువ్వు చేస్తే అద్దరిపోద్దులేరా, మళ్ళీ అడగటం దేనికి? సూపర్ హే. నీ బాధ నాకు అర్థమైందిరా. ఆఫీస్లో ఒకడు అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు రెగ్యులర్గా, వాడిని అడిగి నీకు నంబర్ ఇస్తాలే. తీసుకో, చేయి చేయి, కాల్ చేయి. మధ్యలో చెడగొట్టేసి రాదవా. హలో, ఇగో పండగ చేసుకో. హలో. హలో డార్లింగ్, హౌ ఆర్ యు? నీ పేరేంటి? ముందు నీ పేరు చెప్పు. ఓ, చింపిర్రావు. చింపిర్రావు. రావు కూడా ఉంది. నీకోసం ఒక పాట పాడనా? అబ్బా, పాటలు కూడా పాడతావా? అవును. ఏదో ఒకటి పాడమ్మా. జిల్ 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 జిగేలు రాజా, నువ్వు అడిగితే నేను కాదంటానా? జిల్ 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 జిగేలు రాజా, ఉన్నది అడిగితే నేను డైరెక్ట్ గా వచ్చింటే ఇంకా అదిరిపోద్ది అనిపిస్తుంది. మరి వస్తావా? వెంటనే. అడ్రస్ ఏంటి? లొకేషన్ వాట్సాప్ చేస్తా. చేసే. అబ్బా, అది హాయ్. హాయ్. హలో. కమ్. ఎక్కడికి? సరే బేబీ, బిజీగా ఉన్నాను నేను. మళ్ళీ చేస్తాను కదా, ఓకేనా? సరే బాయ్. సిగ్గుగా ఉంది. ఏమైందిరా వెళ్ళిన పని? ఏం జరగలేదురా. ఏం జరగలేదా? మాది అసలు ఇక్కడ కాదు, మేము పల్లాసర్ నుండి వచ్చాం. మా అమ్మకి క్యాన్సర్, ఆవిడని హాస్పిటల్లో చూపించడానికి డబ్బులు కావాలి. మా నాన్న ఒట్టి తాగుబోతు, ఆయన తాగుడికి డబ్బులు ఇవ్వాలి. మా చెల్లెళ్ళు ఇంటర్ చదువుతున్నారు, వాళ్ళ కాలేజీకి ఫీజులు కట్టాలి. వేరే గత్యంతరం ఏది లేక ఇలా బార్లో డాన్సర్గా పనిచేస్తున్నాను. ఇదంతా సరే, ఇంతకీ ఆ చేతి మీద గాయాలేంటి? ఇవా, డాన్సర్లుగా పనిచేస్తున్నప్పుడు చూసే వాళ్ళంతా సిగరెట్లతోనేగా కాల్చేది. ఈ డబ్బులు ఉంటానే. బాయ్. ఓకే. పలాస నుంచి వచ్చారు. ఏంటి? వాళ్ళ అమ్మ క్యాన్సరు, వాళ్ళ కష్టాలు చూడలేక జేబులో డబ్బులు ఇచ్చేసాను రా. సెల్ఫ్ మిస్ఫేర్ అన్నమాట. నమస్కారం బాబాయ్. రావాయ్ చింపురావు రా, ఏంటి సంగతులు? ఈ సైన్లు పెట్టడానికి ఇంకెంతకాలం రావాలి బాబాయ్? ఏదో ఒకటి సెటిల్ చేసేయచ్చుగా. చిటికలో చేసేయడానికి ఇదేమన్నా ల్యాండ్ సెటిల్మెంట్ అనుకున్నావా? మ్యారిటల్ రేప్. అస్తమానం రేపు రేపు అనకండి, చిరాకు వచ్చేస్తుంది. ఇంతకు నువ్వు సెట్ అయ్యావా?
ఏదో ఓ ఉద్యోగం వచ్చిందిలే, చేసుకుంటున్నాను. మా వాడికి మంచి సంబంధం చూస్తున్నాం సార్, మా చింపిరోడికి. చెప్పుతో కొట్టుదా కోర్టు. ఆల్రెడీ ఓ డైవర్స్ కేసు కోర్టులో ఉండంగా ఇంకా డైవర్స్ అవ్వకుండా మళ్ళీ పెళ్లి సంబంధాలు చూడటం ఏంటయ్యా? ఏమన్నా బుద్ధి ఉందా మీకు? కుదరదా? ఎలారా? ఏదైనా వస్తే మాట్లాడి సెటిల్ చేస్తాలేవయ్యా. అయినా ఈ మ్యాట్రిమోన్ సైట్లో మోసాలు చేసే బ్యాచ్ ఒకటి ఉంది. ఆ బ్యాచ్ ఇది కాకపోతే బాగుండు. ఒకవేళ ఆ బ్యాచ్ ఇదే అనుకో 10 లక్షలు కట్టాల్సిందేనయ్యో. అంతే మరి. ఏంట్రా డల్గా కూర్చున్నావు? ఇప్పుడు ఏంట్రా, నీకు రిబ్బన్ కటింగ్ అవ్వాలా? అవ్వాలి, కానీ ఎలా? మా ఆఫీస్లో భార్యను వదిలేసిన భర్తల కోసం ఒక యాప్ ఉందిరా. మా వాడు ఒకటి వాడుతూ ఉంటాడు. మరి వాడు దాంట్లో యాడ్ అయిన తర్వాత ఒక అమ్మాయి కూడా వర్కౌట్ అయింది అన్నట్రా. అవునా? అరే నన్ను కూడా యాడ్ చేయమనరా ప్లీజ్. ఉండరా కనుక్కుంటాను. హలో, సురేష్ గారు, అదేనండి భార్యలు వదిలేసిన భర్తల కోసం ఒక గ్రూప్ ఉంది కదా వాట్సాప్లో, అదే సింగిల్ టు మింగిల్ అని. ఏం లేదండి, మా చింపు రోడ్ కోసం అతను యాడ్ చేస్తారని. మార్నింగ్ కూడా వారి భార్య వదిలేసిందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. యాడ్ చేస్తున్నారా? థ్యాంక్స్ రా. అరే ఏదో మెసేజ్ వచ్చిందిరా, ఇమ్మీడియట్గా యాక్ట్ చేసి పడేశారా. అరే కాల్ కూడా చేస్తున్నారా. హలో హలో సార్, ఐ యామ్ కైలాష్. వెల్కమ్ టు సింగిల్ టు మింగిల్ డైవర్స్ గ్రూప్ సార్. రేపు మా ఆహ్లాదకరమైన ఆఫీస్ కి రావాలి మరి. ఒరే ఇదే తూ ఫాస్ట్ రోయ్. షార్ప్ 9 o'clock సార్, మర్చిపోకండి. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఒరే ఆహ్లాదకరమైన ఆఫీస్కి రమ్మంటున్నారా? ఆహ్లాదకరమైన ఏంటో నాకు చాలా ఎక్సైట్మెంట్ పెరిగిపోతుందిరా. ఆహ్లాదకరమైన ఆఫీస్ అన్నారు, ఆఫీస్ ఏం కనపట్లేదా? ఇదేదో పార్క్లా ఉంది. అరే సార్ హలో, మీరేనా? ఆహ్లాదకరమైన ఆఫీస్ అన్నారు, ఇదేదో పార్క్లా ఉందే. ఇంతకన్నా ఆహ్లాదకరమైన ఎన్విరాన్మెంట్ మనకెక్కడుందండి? ఇదే మా ఆఫీస్. చెప్పండి. సో ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్? మీరు మీ ముఖం చూస్తే నాకు ఒకటి అర్థమైందండి. మీరు జీవితంతో పోరాడి ఓడిపోయిన మనిషిలా కనపడుతున్నారు. కానీ మీరు ఇక్కడికి వచ్చి నన్ను కలవడం ద్వారా మీ జీవితాన్ని చిగురింపు చేసుకుంటున్నారు. ఎలా అంటారా? ఎలా? ఒక చెట్టును, ఆ చెట్టును చూడండి, ఇక్కడ కూర్చోబెట్టడానికి కూడా కారణం ఏంటంటే చెట్లు ఎలా ఒకదాన్ని ఒకటి కలుసుకొని గ్రాఫ్టింగ్ పద్ధతి చేసినా అవి మొలకెత్తి ఒక మొక్కగా మారతాయో, అలానే మీరు కూడా మీ జీవితం కూడా చిగురించి వేరే వ్యక్తితోటి గ్రాఫ్టింగ్ పద్ధతిలో మీరు మీ జీవితం వికసింప చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. కాబట్టే వినటానికి బానే ఉంది, ఆ కంపారిజనే కొంచెం. ఈయన ఎందుకు నవ్వుతున్నారు సార్ ఇందాటి నుంచి? అతను అంతేలేండి, వదిలేండి. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి సార్? మనకి ఒక అగ్రిమెంట్ ఇది ఉంటుందండి. మీరు ఇది చదివితే మొత్తం మీకే అర్థం అవుతుంది. ఓకే ఇవ్వండి. ఓకే సార్. నో 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 సార్. ఏం చేశారు సార్ మీరు? ఓకే సార్, అగ్రిమెంట్ అన్నారు. నేనేం చెప్పాను సార్ మిమ్మల్ని? చదవమన్నారు. మీరు అలా తిప్పేసి ఇవ్వటం ఎంతవరకు నిజం? కరెక్టా సార్? సరే ఒక్క నిమిషం సార్. చదివాను సార్. మొత్తం క్షుణ్ణంగా చదివారు కదండి? నువ్వు నవ్వాపరా. మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా చదివారు కదండి? చదివాను సార్. ఓకే ఓకే సార్. సార్ 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 సార్
20,000 సంగతి సార్. ఓహో సార్ 20,000 నేను పే చేస్తాను కానీ వాడిని ఆపమానండి సార్ ప్లీజ్. సార్ సరే సార్. డబ్బు ఉంది సార్. డబ్బు రూపంలో నేను తీసుకోను సార్. సార్ ఆన్లైనే సార్ అంతా. ఇప్పుడు పేమెంట్స్ అంతా ఆన్లైన్ తీసుకుంటున్నాను గూగుల్ సార్. పే. గూగుల్ పే చేయండి సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చెప్పమ్మా. హలో సార్, నాకు ఒక అమ్మాయి సేమ్ ప్రాబ్లమా? ఓకే. మీరు జీవితంతో పోరాడి ఓడిపోయిన మనుషులే కదా మీరు కూడా? ఆ స్టేజ్లోనే ఉన్నాను సార్. ఓకే. ఏంట్రా చింపిరి ఫోన్ అలాగే చూస్తున్నావు? ఏం జరిగింది? ఏమీ జరగలేదురా. అవును, ఆహ్లాదకరమైన ఆఫీస్కి వెళ్ళావు కదా, ఏం జరిగింది అక్కడ? వెళ్ళాను. ఆహ్లాదకరమైన ఆఫీస్ అని చెప్పి పార్కులో కూర్చోబెట్టారు. పార్కా? దిక్మాల బుక్ ఒకటి ఇచ్చారా, అది చదివేదాకా వదలలేదు పింజారీ వెధవ. పైగా ఇమ్మీడియట్లీ 20,000 కట్టమన్నాడు. గూగుల్ పే చేసేలే. చేసేసావా? మీటింగ్ ఏమో వీకెండ్ అంట, అప్పుడు దాకా ఏం చేయాలి? అవతల వాళ్ళు కూడా ఫ్రీ ఉండాలంట కదా. ఇలాంటి దరిద్రపు రూల్స్ చిచి చిరాకు వచ్చేస్తుంది. ఒరేయ్ మరి వీకెండ్ అంటే ప్లేస్ ఏదైనా చెప్పారా? ఉండు, మెసేజ్ వచ్చింది. వెల్కమ్ టు సింగిల్ టు మింగిల్ యాప్ అంట. లొకేషన్ ఏంట్రా మరి కాఫీ షాప్లో పెట్టాడు, అందరి ముందు ఏం చేస్తాం? కాఫీ షాపా? పైకి వస్తున్నాను సార్, ఎక్కడ రావాలి? మీరేనా? ఓకే ఓకే. వెల్కమ్ టు సింగిల్ టు మింగిల్ యాప్ సార్. థ్యాంక్ యూ సార్. మనిషి చూడబోతే చాలా వేడిగా ఉన్నారు, లోపల కూడా అమ్మాయి వేడిగా ఉంది. మీరే అమ్మాయిని ఇంప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది మరి. నేనే ఇంప్రెస్ చేసుకునే దానికి 20,000 ఎందుకండి? మా పక్కింటి దాన్నే చేసుకుందాను కదా. అవును సార్, మీటింగ్ వరకే మా రెస్పాన్సిబిలిటీ. వన్స్ కపుల్ కలిసాక మీ అండర్స్టాండింగ్ మీద, బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది మరి. మీకు ఆవిడ నచ్చటం, ఆవిడ మీకు నచ్చటం పండి సార్. అలా అంటారా? పదండి పదండి. హాయ్. ఈవిడే నటాషా. ఏ హాయ్. శాంతి శాంతి. ఓకే ఓకే. ఎక్కడైనా పర్సనల్ స్పేస్ లో మాట్లాడుకుంటే పైన ప్లేస్ ఉందండి, మీరు అక్కడికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. ఉందా అండి? సూపర్. యా ఓకే. ఓకే చలో షల్ వి? వెళ్దామండి. హాయ్ చింపుకోరావ్. ఏం చింపుకొని రావాలి? నో ఐవ్ సీన్ యువర్ ప్రొఫైల్. నేనేం చింపుకోరావు కదా. చిచి, దట్ ఈస్ నాట్ చింపుకోరావు ఇప్పుకోరావు, ఇట్ ఈస్ చింపిర్రావ్. చింపిర్రావ్. బట్ యూ కెన్ కాల్ మీ రావ్. క్యూట్గా ఉంటుంది కదా. ఓకే లెట్స్ టేక్ ఎ ఫోటో. ఇప్పుడు ఫోటో ఎందుకు? నో నాకు రంకు మొగుడు 3 అని ఇన్స్టాలో పోస్ట్ చేస్తే లైక్స్ మ్యాన్. రంకు మొగుడు 3 ఏంటి? ఏదోట్లే, పని అయితే చాలు. టెల్ మీ చింపురావ్. చింపురావ్ అన్న వర్డ్ చాలా చిరాగ్గా ఉంది. ఐ థింక్ యాజ్ యూ సెడ్ ఈస్ రావ్ ఈస్ గుడ్. కూల్. You're so cute, Rav. అమ్మయ్యా, 20,000 వర్కౌట్ అయిపోయినట్టే. అయితే నేను ఓకేనా? యా ఓకే, నాకు ఎవరైనా ఓకే. ఓకే. టెల్ మీ అబౌట్ యూ రావ్. ఓకే. మై నేమ్ ఇస్ చింపిరి. ఐ కమ్ ఫ్రమ్ అలిపిరి. ఐఎమ్ మ్యారీడ్ బట్ డివోర్స్. ఓన్లీ వన్స్, జస్ట్ వన్స్. ఎందుకు డివోర్స్ అయింది? What's your problem with your wife, Rav? My wife is always pichachimunda. She says laka 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 laka. Oh God. That's my problem. That's why I'm here with you. Okay. I look sexy kada? కనిపిస్తున్నారు. Okay. And I'm from Mumbai. ఓ, అక్కడ ఉంటారా? Yes. ఓకే. నాకు 2 divorce అయింది. But not interested in marriage. అమ్మయ్య, బతికించారు. అంత బామ్మ బ్లెస్సింగ్స్. But need a proper date for physical desires. రూమ్ ఏమంటారా? No, not immediately. Let us travel together first. ఇప్పుడు కుదరదంటారా? ఒకరికొకరు నచ్చిన తర్వాత
వైలెంట్ అవుదాం. అలాగంటారా? ఓకే, లెట్స్ ఎక్స్చేంజ్ ఆర్ నంబర్స్. అర్జెంటుగా ఇదిగిదిగా. మీరు ఎలాగంటే అలాగా. లెట్స్ కనెక్ట్ ఇదిగిదిగా. అండ్ దెన్ డైల్ డైల్ డైల్. మై నెంబర్ వెరీ రేర్. అబ్బా లాక్ ఓపెన్ అవ్వే. అయింది. దిస్ ఇస్ మై నంబర్ అదిరింది. అండ్ నటాషా డార్లింగ్ అని. వీలైతే మీట్ అవుతాం, టాక్ చేస్తాం. ఓకే. దెన్ ఆఫ్టర్ ఇఫ్ కనెక్ట్ అయితే కాండమ్ కొనుక్కోవచ్చు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ నో. చూపులు కలిసిన శుభవేళ. నటాషా హలో. హాయ్ చింపు డార్లింగ్, ఏం చేస్తున్నావు? నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా నటాషా. అది చెప్పడానికి కాల్ చేశాను డార్లింగ్. అవునా? ఏంటి విషయం? ఎల్లుండి నేను చెప్పినవన్నీ తీసుకొచ్చేయండి, ఆ, బాగా యూస్ అవుతాయి. అలాగే పట్టుకొస్తా. మావాడు ఓకే సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక అమ్మాయితో డేటింగ్లో కూడా ఉన్నాడు. ఉండరా, అలాంటిది ఏం లేదు బాబాయ్. ఇంట్లో ఈగల మూత, బయట పల్లకిల మూత అన్నట్టు నీ పని బాగుందయ్యా. ఆ కామానికి ఆ కామ పెట్టేద్దాం అనుకుంటున్నాను అంతే. కామా పెడితే పెట్టావు కానీ మిస్ఫైర్ అయిపోకుండా చూసుకో. అలాగే అలాగే బాబాయ్. ఇంతకీ అమ్మాయిని ఎప్పుడు కలుస్తున్నావు? రేపే. ఇలాంటి ఛాన్స్ మనకు వస్తే అంత సిగ్గుపడతామేంట్రా? ఇల్లైతే బాగానే హాయ్. హాయ్, హ్యావ్ ఇట్. నాకేనా? Cheers. అచ్చాయనా? సో టెల్ మీ. నువ్వే చెప్పాలి. యూ ఓన్లీ టెల్ మీ. You tell me. ఐ వాంట్ టు హ్యావ్ సమ్ రొమాన్స్. Romance? No. No, Baba. బట్ రొమాన్స్ ఇస్ గుడ్ నో. No. ఫిర్ కైసా ఎట్లా? I want wild sex. వాట్ ఈస్ వైల్డ్ సెక్స్? Come on. Hey, come on. Arey, wait, Baba. Wait. Let me remove your shirt. Arey, wait. Shh. Don't shout. Arey, wait. Let me remove your shirt. Wait. Arey, रुक जा. Shh. Don't shout. దరా పేరు చెప్పండి సార్. చింపిర్రావు. నిజమే చెప్పుద్దా? చెప్తుంది. ఓకే. సింపిరి జాతకం భవిష్యత్తు ఎలా ఉందో చెప్పు అనుష్క. మంచిగా చూడమ్మా చిలకమ్మ. ఓకే ఓకే. ఇంటి లోపల ఏమున్నాడంటే శివుడు. శివుడు వెళ్ళినా కానీ నీ రాతలో ఏముందంటే కళ్యాణం చేసుకుందామని నీ మనసులో అనుకున్నా కానీ వస్తుంది పోతుంది. ఫ్యాక్టే. ఒకటి దగ్గర ఒకటి వస్తుంది పోతుంది, మళ్ళీ రెండోది బరాబర్ వస్తుంది పోతుంది, మళ్ళీ 1 2 3 పోతుంది. ఇప్పుడు ఎప్పుడవుతుందో కళ్యాణము లేదో అనే ఆలోచన నీ మనసులో ఉంది, కానీ అదే పికర్ల మీద ఉన్నావు. ఇప్పుడు 4వది కూడా పోయింది, చివరికి 5వది గట్టిగా ప్రయత్నం చేస్తున్నావు కానీ సమస్యల గోల కాదు. ఈ సంవత్సరం అవుద్దా పెళ్ళి? అవుతుంది బరాబర్, కానీ గదేమున్నదంటే వెనక ముందు ఉన్నది. వెనక ముందా? వెనక ముందు అంటే ఏంటి, ముందేంటి? వెనక ముందు అంటే నువ్వు అనుకున్నది ముందుకు పోతలేదు. అచ్చా. రింగ్ అవుతుంది. హలో హలో. బొమ్మూరు భాస్కర్ ఇచ్చారండి నెంబరు. బొమ్మూరు భాస్కర్ అండి. భాస్కరు. బొమ్మూరు భాస్కరు. కొవ్వూరు కాదే, బొమ్మూరు. అతను ఇచ్చాడండి నంబరు. ఎవరైనా ఉన్నారండి? అమ్మాయిలండి ఆంటీలా? అమ్మాయిలే ఉంటారు మా దగ్గర. ఆంటీలు పెట్టుకో, మాకు ఆంటీలు నడవరు.
ఆహా. ఈరోజు నైట్కి ఏమైనా అవుద్దండి? ఎంత అండి నైట్కి? నైట్కి ఎంతమంది? ఇద్దరమండి. ముగ్గురు ఎన్నిసార్లు ఉంటారు? తెల్లారులు ఉంటామండి. తెల్లవారులు అంటే జంగర్ ఎక్కడ? తెల్లవారులు నువ్వు ఎన్నిసార్లు తింటారో దాన్ని తినిపించుకోరు. ఆడవాళ్ళు అనుకున్నావా, మనుషులు అనుకున్నారా, పశువులు అనుకున్నారా? తెల్లవారులు ముగ్గురు అంట, తెల్లారులు అంట. నువ్వు తెల్లారు తింటే తెంగించేసుకోరు, పెట్టేసుకో. నాకు ఇలాంటి మాటలే పట్టెక్కుపోతాయి. అందుకే దిశాసత్వం పెట్టారు. ఈ అమ్మ ఏంద్రా ఈ ముసలిది. పర్లేదురా, నా దగ్గర ఇంకో యాప్ ఉంది. తొందర తీయది. ఇదిగో లొకాంటో. అదేంటో చూడు. ఇదిగో ఓపెన్ చేసామా, పర్సనల్స్కి వెళ్ళామా, ఉమెన్ లుకింగ్ ఫర్ మెన్ అని పెట్టామా, ఇది కూడా ప్రొఫైల్స్. వాట్సాప్ నెంబర్ కూడా ఉంది రోయ్. ఓహో, అమ్మాయి సైజ్ కూడా ఉంది, అన్నీ ఉన్నాయి, రేట్ కూడా ఉంది చూడు. ఓకే ఓకే, ఒక ఫోటో ఓపెన్. మొహం ఏది? మన ఊరు కాదే. అమ్మో అంతేంట్రా బాబు, అంత రేట్ వద్దు మనకు. ఇది చూడు. ఇంట్రెస్టింగ్ గానే ఉంది. చెయ్యి, ఫోన్ చేయనా మరి? చెయ్యి. హలో. హలో, చెప్పమ్మా. ఏంటి? అదే లొకాంటోలో మీ నంబర్ వచ్చిందండి. ఈ అమ్మాయి రెడ్ డ్రెస్ అండి. ఎంతండి? 8,000. 8,000? ఏమన్నా తగ్గదా అండి? కావాలా వద్దా? వస్తున్నామండి. ఎక్కడికి? ఇదే నాకు తెలిసి ఇక్కడ ఎక్కడో చెప్పారా. అదిగో వచ్చేసారు మాటల్లోనే. మీరేనా? మేమే. పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి దింపాలి. దింపేస్తాం. ఏముంది అందులో? ఇంతకీ రేట్ ఎంత? 10,000. 10,000 ఏంట్రా? సరే, ఇప్పుడు ఒక 5,000, రేపు ఒక 5,000. అవన్నీ కుదరదు. ఫస్ట్ డబ్బులు ఇచ్చాకే పని. ఆగు. పని అయిన తర్వాత ఖచ్చితంగా ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చి దింపాలి. అర్థమైందా? దింపేస్తాంలే. ఓకే రైట్. రా డార్లింగ్. 2 బీర్లు, ఒక బిర్యానీ తెప్పించండి. స్నానం చేసొస్తా. తప్పుకో. బీర్లు బిర్యానీ అంట, మళ్ళీ ఇదో బొక్క. అరే ముందు నేను వెళ్తా లేరా. అబ్బా అదేం కుదరదు, నేనే ఫస్ట్. 10,000 కట్టారా? అవి కూడా నా డబ్బులేగా. అయితే ఒక పని చేద్దాం, టాస్ వేద్దాం. ఓకే, ఎవరు గెలిస్తే వాళ్ళు ముందు వెళ్దాం. నా దగ్గర లేవు రే. ఏంటది? ఎవరు వచ్చారు? వెళ్ళి చూడు. ఇదేం కర్మరా బాబు, ఉండు చూసేస్తా. ఏంట్రా, ఎవరు రైలంతా? నాకేం తెలుసురా? వీళ్ళు నన్ను బెదిరించి తీసుకొచ్చారన్నయ్య. అన్నయ్య, మా చెల్లిని దుబాయ్ సెక్స్ రాకెట్ లో దింపుదాం అనుకుంటున్నావురా? మీమా పరువు గల కుటుంబం రా మాది. పరువు ఏంటంటే పరువు. భయ్యా బుక్కితో బుక్ చేసుకుందాం భయ్యా. ఒక్క నిమిషం చెయ్యరా. ఒక్క నిమిషం. ఏమైందిరా? ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఇదేదో ప్లాన్ లా ఉందిరా. పదండ్రా, పోలీస్ స్టేషన్ పదండ్రా. భయ్య ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకుందాం భయ్యా. ప్లీజ్ భయ్యా, ప్లీజ్ భయ్యా. సెటిల్మెంట్ సార్ 2 లక్షలు ఇవ్వండి, లేదా పద పోలీస్ స్టేషన్ కి. 2 లక్షలా? 2 లక్షలు అంటారా? తప్పదు, ఏం చేద్దాం, లోన్ పెట్టేద్దాం. ఇది కూడా మిస్ ఫైరే బతుకు. రూమ్ రెంట్ 5,000, కరెంట్ బిల్లు 300, రూమ్లో ఖర్చులు 4,000, బైక్ పెట్రోల్ కానీ బైక్ సర్వీస్ కానీ అటు ఇటు చూసినా 5,000. అస్సలు సరిపోవట్లేదు. ఎంత శాలరీ వచ్చినా ఖర్చులు సరిపోవట్లేదు అసలు. నీ లెక్కలేంటవి?
ఇవే మిస్లీనియస్ రా. అంటే నువ్వు ఎప్పుడైనా డేటింగ్ యాప్లు ఇట్లాంటివి ట్రై చేసావా? లేదు. ఒకసారి ట్రై చేయి, తెలుస్తుంది. అవతల సేల్స్ రిపోర్ట్ రెడీ చేయాలా? పద. పద. ఏంటి బ్రో అది? ఇట్స్ టిండర్. టిండరా అంటే ఏంటి? టిండర్ అంటే ఏంటో తెలీదా? డేటింగ్ యాప్. డేటింగ్ యాపా? ఎంత అవుద్ది? ఇది ఫ్రీ బ్రో. ఫ్రీయా? యాప్ ఇన్స్టాల్ చేసుకొని స్టార్ట్ ఫిల్లింగ్ యువర్ బయో. ఈ బయో అంటే ఏంటి బ్రో? బయోగ్రఫీ బ్రో. నీ లొకేషన్లో అమ్మాయిలు వస్తారు. నచ్చిన అమ్మాయిని రైట్ స్వైప్ చేయాలి, నచ్చిన అమ్మాయిని లెఫ్ట్ స్వైప్ చేయాలి. నీ ప్రొఫైల్ కూడా ఎవరైనా అమ్మాయికి నచ్చితే ఇట్స్ ఎ మ్యాచ్. తర్వాత డేటింగ్ ఫిక్స్ అవుతుంది. సో సింపుల్ యా. యా. నీకు కొంచెం టైం ఉందా? ఉంది. అంటే ఇప్పుడు టైం ఉందా అని? ఉంది. సో ఆ యాప్ ఇందులో ఇన్స్టాల్ చేయి. సరే సరే సొల్లాపు, టిండర్ బయో రాయించుకోవాలి. పదా. హే, నీ ఫేస్ కవర్ పడతారయ్యా, నీకెందుకు టెండర్? ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? మా స్కూల్లో, మా కాలేజీలో, మా ఊర్లో నేనే క్యూట్ తెలుసా? కరెక్ట్గా రాస్తే చూడు, రాస్తున్నా. నీ ఏజ్కి అలాంటి లేడీసే టార్గెట్. ఇప్పుడు బయో రాయడంలో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏం రూల్స్? ఫస్ట్, స్ట్రిక్ట్గా 500 వర్డ్స్ ఆర్ లెస్లో గ్రామర్ మిస్టేక్ లేకుండా నీ గురించి రాయాలి. నెక్స్ట్, నీకు ప్రొఫైల్ ఉందని ఎవరిని పడతాను లైక్ చేయకు. మధ్యలో నైజీరియన్ అమ్మాయిలు వస్తారు, వాళ్ళని లెఫ్ట్ కొట్టే, డబ్బులు డిమాండ్ చేస్తారు, మళ్ళీ మిస్ఫైర్ అయిపోద్దాయి ఈసారి కాదు. దాని తర్వాత ఎవరైనా అమ్మాయి వాట్సాప్ నెంబర్ ఫోటో మీద ఉందనుకో, వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ లెక్క, వాళ్ళకి డబ్బులు ఇచ్చి పోవాలి నువ్వు. అలాంటి వాళ్ళందరూ మనకెందుకు? మన బిజినెస్ మనకు ఉండాలి కదా. బాబాయ్, రమ్మంటున్నారు. ఎప్పుడు రమ్మంటున్నారు? మొత్తానికి డైవర్స్ అయితే అయిపోతుంది కదా? థ్యాంక్స్ బాబాయ్. మన కానిస్టేబుల్ బాబాయ్ రా, ఆ పిశాచి ముండలు రేపు కలవమంటున్నారు. ఆ డైవర్స్ పేపర్స్ మీద ఏదో సైన్ చేయాలంట కదా, చేసేద్దామని చెప్పారు. అరే డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే అండి సార్. ఎక్కడి నుంచి? ఎలా ఉంది మీ బామ్మకి? బాగానే ఉంది సార్, మీ దయ వల్ల. ముసలిది ఇంకా గట్టిగానే ఉంది, పోలేదు. అలా అంటావేంట్రా బామ్మని పట్టుకొని? అలా అంటావేంటయా? చూడండి సార్, ఇచ్చిన మందులు సరిగ్గా వాడుతుండండి, త్వరగానే కోలుకుంటుంది. సరే ఉంటాం మరి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అది డాక్టర్ గారు అంటే. మనకంటే ముందు వచ్చి వచ్చారేంట్రా?
చింపిరావు, కోర్టు నీకు 1 వీక్ టైం ఇచ్చిందయ్యా. ఈలోపు నువ్వు 10 లక్షల రూపాయలు రెడీ చేసుకో. వాళ్ళకి సెటిల్ చేసిన తర్వాత నీకు డైవర్స్ కన్ఫర్మ్ అవుతుంది. ఏం మనుషులు బాబాయ్ ఇల్లు? ఛే, మనస్సాక్షి అంటే ఒకటి ఉందా వీళ్ళకి? పరిచయం లేనట్టు ఎలా వెళ్ళిపోయి చూడండి. వీళ్ళంతా పెద్ద జాదుగాలయ్యా. నీ తర్వాత 3 బక్రాలు చేశారు. ఇదంతా ఒక ట్రాప్. ట్రాపా? మ్యాట్రిమోనీ సైట్ వాళ్ళతో కుమ్మక్కయ్యి నీలాంటి బక్రాలను పట్టుకొచ్చి. అయితే అయింది కానీ ఊరికే బకరా బకరా అనక బాబాయ్. సరే సరే, చెప్పేది వినవా చింపిరావు. ఇలాంటి లేనిపోని గొడవలు సృష్టించి డబ్బులు లాగి వచ్చిన దాంట్లో పర్సంటేజ్లు పంచుకుంటారా మ్యాట్రిమోనీతో కలిపి? రేపు 10 లక్షలు ఇవ్వాలంటే ఎందుకో నాకు చేతులు రావట్లేదు బాబాయ్. ఏదో వచ్చాయి. నేనేం చేయలేనయ్యా, చట్టం అలా ఉంది. ఈసారి జరిగింది ఏదో జరిగిపోయింది. మన బ్యాడ్ టైం అనుకో, నెక్స్ట్ టైం జాగ్రత్తగా ఉండు. ఇంతకీ నీ రిబ్బన్ కట్టిగా అయిందా? అదే సాయంత్రమే. హాయ్ హాయ్. మీరు ఒక్కలే ఉంటారు ఇక్కడ? సో నౌ టెల్ మీ. అది ఫాస్ట్గా రాదు, మెల్లిమెల్లిగా అయితే బాగుంటుంది. అక్కడ కిస్ పెట్టచ్చా? ఓకే. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ ఇన్ మై రిబ్బన్ కటింగ్. ఉండరా ఫోన్ వస్తుంది. అరే ఈయన సురేష్ గారు. హలో, ఒక్క నిమిషం. హలో సురేష్ గారు, చెప్పండి సార్. చింపిరావు గారు, మీకు 7 lakhs వరకు శాంక్షన్ అవుతుందండి. ఎందుకు సార్? అంటే మీ శాలరీని బేస్ చేసుకొని అంతే వస్తుందండి మీకు. సార్ కొంచెం 10 లక్షలు అయ్యేటట్టు చూడండి సార్. ఇదేంట్రా ఫోన్ కట్ చేసాడు? ఇది కూడా మిస్ఫైర్ అయిద్దా ఏంటి? ఏంటి ఖర్చీపులు పెట్టుకుని నిలబడ్డారు? ఏం లేదు. ఏంటి ఖర్చీఫ్ వ్యవహారం? భయ్యా एक बड़ा गोल फ्लैग दो. बड़ा गोल फ्लैग भैया. బ్రదర్. బ్రదర్ చెప్పు. ఎవరు వాళ్ళంతా ఖర్చీఫీలు కట్టుకొని ఉన్నారు? వాళ్ళ మగ వ్యభిచారులు భయ్యా. మగ వ్యభిచారులా అంటే? అదే ఈ బల్స్ కొట్టుకుంటున్న అమ్మాయిలు ఆంటీలు ఉంటారు కదా, వాళ్ళు ఈ అబ్బాయిల్ని తీసుకుపోయి ఇంకా అదే అదే అంటే అదే భయ్యా, వాళ్ళ మొగుళ్ళు ఉంటారు, వాళ్ళు వాళ్ళ బిజినెస్ పనుల్లో బిజీ, వీళ్ళని దేకరు. వీళ్ళేం చేస్తారు, ఇట్లా బయట అబ్బాయిల్ని బుక్ చేసుకుని తీసుకుపోతూ ఉంటారు. తీసుకుపోయి ఏం చేస్తారు బ్రదర్? తీసుకుపోతే ఏం చేస్తారు, ఇక అదే చేస్తారు. కొంతమంది మంచోళ్ళు ఉంటారు, పని కానిస్తారు. పని కానిస్తారంటే అంటే అదే 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 అప్పుడు మనం ఎంత ఇవ్వాలి దానికి? మనం ఇచ్చుడేంది భయ్యా, వాళ్ళే మనకిస్తారు. ఎంత ఇస్తారు? వాళ్ళ 50,000 1,00,000 ఇస్తారు. 50,000? 50,000 ఒక్క నైట్కా? ఇదంతా నీకెట్లా తెలుసు బ్రదర్? అంత ఇస్తారా? ఖర్చీఫ్ అది నాకు ఇస్తారా? నీకెందుకు భయ్యా? ఓహో, కారులోకి ఎవడు ముందు ఎక్కితే వాడిదే అనమాట బేరం. చెప్తా. వెళ్దాం పదండి. ఏంటి అదే ఖర్చీఫ్
నేను మీకు మెయిల్ ప్రాస్టిట్యూషన్ నాకేం అర్థం కావట్లేదు. చిలిపి మరి ఓవర్ యాక్టింగ్ చేస్తావు. కార్ ఆపేవు కదా, అంటే దాని మెయిల్ ప్రాస్టిట్యూషన్ కోసమే కదా. వాట్ ఆర్ టాకింగ్ మ్యాన్? అదే సరే 50,000 1,00,000 అవసరంలా, ఎంత ఇచ్చినా పర్లేదు. ఐ విల్ కమ్. మీరు అసలు దేని గురించి మాట్లాడి నాకు అర్థం కావట్లేదు. అదే ఐ విల్ సాటిస్ఫై యూ. డ్రైవర్ లాక్ చేయి, పద పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషనా? సరే మీరు దానికోసం రాలేదనుకుంటా. ఐఎమ్ సారీ, వస్తానే. ఎక్కడికి రా? ఏ? నేనున్న స్టేషన్కి మీరు వచ్చారు కాబట్టి ఇక్కడ కూర్చున్నారయ్యా, లేదంటే అక్కడ కూర్చున్న వాళ్ళు మీరు. ఏం చేయమంటావు బాబాయ్, ఓ పక్కేమో లోన్ దొరకట్లా, ఇంకో పక్కేమో ఆ యాప్ ఈ యాప్ అని 2 లక్షలు బొక్క పెట్టించాడు ఈ ఎదవా. ఏదో ఖర్చు పెట్టుకుంటే రోజుకి ₹1,00,000 వస్తాయని చెప్పి మా టీ షాప్ వాడు చెప్పాడు. ఓరి డబ్బా. ఏం చేయకండి, పాపం మంచోడు. మంచోడంట. అయినా నాకు చెప్పకుండా ఈ ఖర్చీఫ్లేంట్రా? చూడండి బాబాయ్ గారు. నీకు చెప్పట్టే లక్షలు బొక్క. ఫస్ట్ స్వాతిముత్యం మ్యారేజ్ బ్యూరో అన్నాడు బాబాయ్, ఏకంగా 10 లక్షలు క్షవరం. తర్వాత అదేది సింగిల్ మింగిల్ డైవర్స్ యాప్ అన్నాడు బాబాయ్, 20,000 బొక్క. అదేంటో లుకాంటో అంట, అదైతే మొత్తానికి 2,10,000 భూస్థాపితం చేయించేశాడు బాబాయ్. కామిగాడు. ఏంటయ్యా ఇదంతా? ఏదోలా బాబాయ్, చెప్పుకోలేము. సార్ వస్తున్నాను సార్, బయలుదేరుతున్నాను. నేను మళ్ళీ వచ్చి మాట్లాడతాను, మీరు ఇంటికి వెళ్ళిపోండి. అలాగే బాబాయ్. సుబ్బారావు ఇలా పంపించేయి. అలాగే సార్. సరే సార్, ఉంటాం బాబాయ్. ఉండండి. ఈ కన్యను తాకాలని చూస్తే తప్పదు మరణం. ఏంట్రా అరుపు? అమ్మ బామ్మ లేచావాటే? ఎంతకాలం అయింది నేను అవ్వచేసి. ఇంకా నిన్ను వీడు వదిలిపెట్టలేదట్రా పింజారి మొహమాడు. ఏం చేసి సచ్చావురా? నేనేం చేశాను? టిక్ టాక్ చేసుకుంటున్నాను. టిక్ టాకా? సరే ఏదో ఒకటి చేసి సచ్చావు. బామ్మ అయితే లేచింది. అమ్మయ్యా ఉండవే బామ్మ, మంచినీళ్ళు తీసుకొస్తాను. అమ్మయ్యా ఆ దేవుడి దయ, బామ్మ కోమాలోంచి బయటకు వచ్చింది. అరే ఫోను. హలో చెప్పండి సురేష్ గారు, ఎలా ఉన్నారు? మీకు గుడ్ న్యూస్ సార్, మనం అనుకున్నట్టు మీకు 7 lakhs లోన్ శాంక్షన్ అయింది సార్. సార్ ఏమిటో మా బామ్మ లేచిన వేళ విశేషం, ఆ తిరుపతి వెంకన్నదయ, అన్ని గుడ్ న్యూస్లే వినపడుతున్నాయి. ఇంతకీ ఎప్పుడు ఇస్తారు సార్? రేపే మీ ఫైల్ మూవ్ అవుతుంది. మోస్ట్లీ రేపే మీ అకౌంట్ లో పడిపోవచ్చు కూడా. రేపే? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఉంటాను సార్. ఓకే. ఒరేయ్ కామేష్, ఇదిగో మనకు గుడ్ న్యూస్ రా. ఏంటది? మొత్తానికి మన లోన్ శాంక్షన్ అయిపోయిందిరా. ఫుల్ అమౌంట్ 7 lakhs శాంక్షన్ అయిపోయిందిరా. ఇక మన కష్టాలన్నీ గట్టెక్కిపోయినట్టేరా. కంగ్రాట్స్ చింపు. ఈ విషయం మరి బామ్మతో చెప్దామా? వద్దు రోయ్, ఈసారి బామ్మకు చెప్పామనుకో కోమా కాదు ఏకంగా బకెట్ దన్నేస్తుంది. చెప్పకు రోయ్. చెప్పనులే. ఓకే ఓకేనా? దా బామ్మా. చింపరి సంతకం పెట్టు. అలాగే. అమ్మా నువ్వు కూడా రా, సంతకం పెట్టు. చింపరి చెక్కిచ్చాయి. ఈ రోజుతో మీకు వీళ్ళకి సంబంధం దిగిపోయినట్టే. డైవర్స్ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్. ఎలానమ్మా? దరిద్రపు ముఖాలు ఎందుకు మనకి? రే ఎగ్గొట్టేహం. దరిద్రం వదిలిపోయింది బాబు. అమ్మయ్యా కుబుసు వదిలిన పాములాగా చాలా హ్యాపీగా ఉంది బాబాయ్. నాకు అర్థం కాలా. ఏదో నా వెధవానందం. 10 లక్షలతో పోవాల్సింది 5 లక్షలకే తెగ్గొట్టావు బాబాయ్. చాలా థ్యాంక్స్ బాబాయ్ నీకు. నాదేముందయ్యా, అంతా నీ మంచితనమే నేను కాపాడింది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండండి. అలాగే బాబాయ్. అన్నట్టు నీ రిబ్బన్ కటింగ్ గురించి చెప్తూ ఆపేశావు. ఇంతకీ ఆ రోజు విజయవంతంగా జరిగింది బాబాయ్, చరిత్రలో నిలిచిపోయే రోజు. నువ్వు ఉండరా, అన్నీ చెప్పేస్తాం. అవునా? ఎలా? చాలా
చాలా సింపుల్ బాబాయ్. ఆ. టెండర్ అని ఒక యాప్ ఉంది. ఆహా. అందులో మన డీటెయిల్స్ పెట్టాలి. ఆ. అంటే ప్రిఫరెన్సెస్ అన్నమాట. ఓకే. ఫోటోలు, ఆ. మనకి అమ్మాయి ఎలా ఉండాలి, ఏమేం ఆహా. చేయాలి, ఆ టైప్ అన్నమాట. ఆ. అలాగే వాళ్ళు కూడా పెడతారు. అబ్బో. ఒకవేళ ఈ రెండు ప్రిఫరెన్సెస్ మ్యాచ్ అయినాయి అనుకో, ఆ. అంతే ఫ్రెండ్షిప్పే. ఆహా. ఇక అలా 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 అల్లుకుపోవటమే. పైగా డబ్బులు కూడా ఖర్చు అవ్వవు. సర్లే బాయ్, ఇప్పటికైనా ఇలాంటి పనులు చేయకుండా మ్. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అలాగే బాబాయ్. నువ్వు కూడా కామేశా. రే నీకే ఉంటాం బాబాయ్. బయలుదేరండి. ఇప్పుడు ఏంటో నెక్స్ట్? 602 బాబాయ్. ఏరా వచ్చిన దగ్గర నుండి వాళ్ళని గమనిస్తూ కూర్చున్నావు, ఇప్పుడు వాళ్ళ వెనకాలనే వెళ్తున్నావు. నువ్వు వెళ్ళి ఎక్కడికి బాబాయ్. నేను వెళ్తున్నావురా? వస్తాను. నువ్వు వెళ్ళి బాబాయ్, నువ్వు వెళ్ళి బాబాయ్. బాబాయ్ చిప్పిరావు గారు, చిప్పిరావు గారు. ఏంటండి చెప్పండి సార్, మళ్ళీ ఏమైనా అయిందా? అబ్బే టెన్షన్ పడద్దు, అలాంటిదేం లేదు. మీతో చిన్న పని నుండి పిలిచాను. అడగండి సార్, నేను ఎలా సాయపడగలను? అది అడగాలి. అడగండి సార్, వాడు వాకింగ్ చేస్తున్నారు, ఏదైనా చెప్పకండి. ఏం లేదు చింపిరావు గారు, ఇందాక మీరు స్టేషన్ లో టెండర్ యాప్ అమ్మాయి అవును, టెండర్ యాప్ అది ఎలా పనిచేస్తుందో చెప్తారని. మీకెందుకు సార్, నాకంటే అన్ని మిస్ఫైర్ అయిపోయినాయి కాబట్టి గోక్కున్నాను. మీకైతే పెళ్ళి అయింటది కదా. హాయ్, అవన్నీ మీకెందుకయ్యా? మీకు పోను పోను నాతో చాలా పని ఉంటుంది, కొంచెం డౌన్లోడ్ చేసేస్తారా? ఏమిటో ఎక్స్పీరియన్స్ తో చెప్పినా అర్థం అవ్వట్లేదు మీకు. వీడికి ఇప్పుడు అర్థం కాదు. ఏ రాకాశం ఉండో గట్టికి తగిలితే అప్పుడు అర్థం అవుద్ది వీడికి. ఓకే. ఏ చింపిరి ఉండరా, వస్తున్నా. టెండర్ యాప్ స్టార్ట్ యాక్షన్. తూ అప్ తూ ఆజా. దా దా కానీ, అరే సూపర్ యాక్టింగ్. పియా తూ అప్ తూ రాను రాను రాజుగురు గాడిదైనట్టు వాడిని చూసి నువ్వు కూడా ఇలాగే తయారవుతున్నావురా. ఏమిటా ఈ ఆడంగిల వేషాలు? చీ 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 చీ. అలా కొట్టి సచ్చావేంటే? మరి ఎలా కొట్టను? ఒక్క సంబంధం కూడా కుదరక చస్తూ ఉంటే మళ్ళీ వీడితో పాటు టిక్ టాక్ లో దరిద్రం. ఛే! ఒరే నాయనా, నువ్వేం బాధపడకు. ఈ పెళ్లి పోతే పోయింది, మళ్ళీ పెళ్లి చేసుకుందు. బెజవాడ బాబాయ్కి ఫోన్ చేస్తాను, ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పమని. ఈ మ్యారేజ్ బ్యూరోలు ఇవన్నీ నమ్మకురా, అంతా మోసాలు. మళ్ళీ పెళ్ళి అంటే మళ్ళీ మిస్ఫైర్ అయింది అనుకో. ఒరే నాయనా, అలా అనకురా. నువ్వు కూడా ఒక ఇంటివాడి అయిపోతే నేను కూడా నిన్ను చూసి కాలం చెల్లేస్తా. అప్పుడు ఎక్కడ పోతావు లేవే, గట్టిదానివి నువ్వు ఉంటావు. హలో, నేను కానిస్టేబుల్ సార్. కానిస్టేబుల్ రా. ఎక్స్పెక్ట్ చేసా. బామ్మా నువ్వు ఉండవే, పద పద పద. చెప్పండి సార్. మీరు నా ఫోన్లో టెండర్ యాప్ వేశారు కదా సార్? అవును. ఆ యాప్లో ఒక అమ్మాయి పరిచయం అయింది సార్. సూపర్. ఏంటి సార్ సూపరు? మా ఇద్దరం వీడియో కాల్స్ కూడా మాట్లాడుకున్నాం సార్. వీడియో కాల్ సార్? న్యూడ్ వీడియో కాల్స్ కూడా మాట్లాడుకున్నాం సార్. న్యూడ్ అంట. కాకపోతే నా న్యూడ్ వీడియో నాకే పంపించింది ఏంటి సార్? మరి మీరు పోలీస్ అని గట్టిగా చెప్పలేకపోయారా? ఆ విషయం సిగ్గువిడి చాలా చెప్పుకోమంటారు సార్. అసలు ఏం చేసింది సార్ ఇంతగా అమ్మాయి? కొట్టలేదు తిట్టలేదు సార్, పొట్టలు పిసికేసింది సార్. ఇంకా ఎంతసేపు? ఆకలితో చచ్చిపోయేలా ఉన్నాను. అయిపోయింది బంగారం, 2 minutes, జస్ట్ 2 minutes. ఆకలి చచ్చిపోయేలా ఉందట. దీని టార్చర్కి నేను చచ్చిపోయేలా ఉన్నాను. నన్ను చంపు తినే, నన్ను చంపు. ఏం లేదు బంగారం, జ్యూస్ అయిపోయింది, ఇస్తున్నా. గ్లాసులో ఎవడు పోసిస్తాడు? మళ్ళీ గ్లాసు తోమడం కడగడం ఎందుకని. ఫోన్ రాగానే పని కూడా చేయకుండా ఏదో గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసినాడు, ఎందుకంటే ఆగమాగం అయిపోతున్నావు. చిలిపి గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ నాకెందుకు గర్ల్ ఫ్రెండ్ గ్లాసే కదా తీసుకొస్తున్నాడు.
నీ మీద అక్కరతో చక్కెర కూడా వేసుకొచ్చా ఆ, తాగు తీయగా ఉంటుంది కట్నం కాసిపడి చేసుకుంటే ఇలాగే తగలాడతాయి బతుకులు. బంగారం అబ్బా, కడుపులో ఒకటే గొడగొడ. ప్లీజ్ ప్లీజ్ బంగారం బాత్రూమ్కి ప్లీజ్ 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 ప్లీజ్. సర్లే పో. అబ్బా. ఏంటి ఫోన్ చేసావు? నార్మల్ కాల్ కాదు, వీడియో కాల్. వీడియో కాలా? ఒక్క నిమిషం. ఇయర్ ఫోన్స్. హాయ్. నువ్వు చాలా క్యూట్ ఉన్నావు తెలుసా. హాయ్. హౌ ఆర్ యు? బానే ఉన్నా. ఒక ముద్దు పట్టొచ్చుగా. నీకు నాకు దూరం చాలా పెరిగిపోతుంది. నీకు నాకు మధ్యలో పని అని ఎందుకమ్మా? అలా ఆ నిక్కర్ వాటికి ఎందుకమ్మా? రేపటికల్లా ₹1,00,000 ట్రాన్స్ఫర్ చేయకపోతే ఈ వీడియో నెట్లో పెట్టేస్తా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటా సార్? మీరే ఏదో ఒకటి చెప్పండి సార్. ఏం చేయమంటా సార్? చాలా సింపుల్ సార్. మీకు తెలిసిన బ్యాంక్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి సింపుల్ గా లోన్ పెట్టేయడమే. చెప్పాడికి ఎక్స్పీరియన్స్ తో చెప్పిన అర్థం కాల. రాకాశం తగిలింది అంతే.